హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్స్ మ్యాక్సియా ఛానల్. ఎప్పటి నుంచో ఈ మల్లెపూల గురించి చాలా కాసి 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 కళ్ళు కాయలు కాసేలా ఈ పువ్వులకైతే వెయిట్ చేశానండి. చిన్న మొక్కనైతే తెచ్చుకున్నాను, చాలా శ్రద్ధగా అయితే పెంచానండి. అప్పటికి అంటే ఆ మొక్క చిగురేస్తుంటే ఈ తొండ వచ్చి ఆ చిగురు ప్రతిరోజు వచ్చి తినేసేది. నాకు చాలా కోపం అయితే వచ్చేది. దీని బాధ ఎలా తప్పించుకోవాలి అని చెప్పి చిన్న ప్లాన్ అయితే చేసుకున్నాను. ఆ మధ్యన అయితే చాలా పెద్ద గాలి అయితే వచ్చింది. ఆ గాలికి ఏంటంటే నాకు ఒక ఆప్షన్ అయితే దొరికింది. ఎవరిదో ఏసీ కవర్ అయితే మేడ పైన వచ్చి పడింది. ఆ కవర్ని అయితే ఇలా చుట్టుకొని తాళ్ళు అయితే చుట్టుకున్నాను. చుట్టేసి అయితే ఇలా అయితే ఆ వాటర్ బ్యారెల్ అయితే ఉంటుంది కదా, ఆ వాటర్ బ్యారెల్ని మీదనైతే కట్ చేసి ఇలా దాని ప్రొటెక్షన్గా ఈ కవర్ని అయితే ఇలా చెట్టు ఆ మొక్క చుట్టూ అయితే ఇలా కవర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆ తొండ ప్రాబ్లం అయితే లేదు, అది రావట్లేదు. ఆ కవర్కి చూసి అదేదో అనేసుకొని జడిసిపోయి అయితే మరి ఆ మొక్క పైకి అయితే ఎక్కట్లేదండి. చాలా ప్రొటెక్షన్గా అయితే ఈ కవర్ అయితే ఉంది. ఇప్పుడు బాగా అయితే మొగ్గలు వేస్తున్నాయి. ఈ మధ్యనే పువ్వులు కూడా పూస్తున్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే కష్టే పలి అని మన పెద్దలు అయితే అంటుంటారు కదా, కష్టపడితే ఏదైనా సాధ్యమే అనేసి. అలా అని చెప్పి నాకు మల్లెపూలు అయితే ఇస్తుంది. చాలా స్మెల్ అయితే అంటే డాబా పైకి వచ్చేటప్పుడు అయితే స్మెల్, ఆ గాలి వేసేటప్పుడు స్మెల్ వస్తుంది కదా, అంటే ఆ ఆనందమే వేరు అసలు. అంటే ఆ ప్రకృతికి మనం ఆహ్వానిస్తే ఆ స్మెల్ అయితే అద్దరిపోతుంది ఆహ్వానించినప్పుడు. ఇలా చీపురుని అయితే పెట్టుకుంటుంటాను ఒక్కొక్కసారి. అవన్నీ పడుతూ ఉంటే అవన్నీ సైడ్కి అయితే పెట్టి ఆ ఆకులు గట్రా ఎండిన ఆకులన్నీ పెట్టేస్తాం. మొక్కల్లోనే వేసేస్తూ ఉంటాను. ఆ ఆకులు కత్తంలా మారి మొక్కలు బాగా పెరుగుతాయి. మీ కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.